హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపీకృష్ణ, జీకే మెకానిక్స్ రావులపాలెం. మనకి ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ యమహా వెహికల్. కీ ఆన్ చేసి చూపిస్తాను. చూశారు కదా, ఇక్కడ 2 లైట్లు వెలుగుతున్నాయి. ఒకటేమో ఏబిఎస్ లైటు, ఇంకోటేమో మనకి ఇంజన్ చెక్ లైటు. ఇది ఎందుకు వెలుగుతుందో మనం చూసేయాలి కాబట్టి ఓబిడి స్కానర్ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఈ కస్టమర్ ఇంతకుముందు మనం చేసిన చెక్ లైట్ వీడియోస్ చూసి నా బండికి కూడా చెక్ లైట్, ఏబిఎస్ లైటు 2 వెలుగుతున్నాయి, ఇంజిన్ స్టార్టింగ్లో కూడా ఆరట్లేదు అని చెప్పారు. సో ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, రేట్ చేస్తున్నాను. బండి స్టార్టింగ్లో ఉంది. చెక్ లైట్ ఆరిపోవాలంటే మనకి ట్రబుల్ కోడ్స్లో చూపించిన సెన్సార్ని స్కానర్లో ఆ ట్రబుల్ కోడ్ని డిలీట్ చేసేస్తే మనకి చెక్ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఏబిఎస్ లైట్ మాత్రం అలా కాదు. ఏబిఎస్ స్కానర్కి ఉన్న దానికి ఫుల్గా డస్ట్ పట్టేస్తుంది అనమాట. దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఏబిఎస్ ప్లేట్ని కూడా నీట్గా బెండ్ లేకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే చెక్ లైట్ ఆరుతుంది. అది కూడా కీ ఆఫ్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే లైట్ వెలుగుతూనే ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాత్రమే ఏబిఎస్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సెన్సార్ని అయితే నీట్గా క్లీన్ చేసి బిగించేసాను. ఇప్పుడు స్కానర్లో ట్రబుల్ కోడ్ని డిలీట్ చేస్తాను. సో చెక్ లైట్ ఆఫ్ అయిపోతుంది చూడండి. సో చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. ఏబిఎస్ సెన్సార్ కూడా క్లీన్ చేశాను. చెప్పాను కదా కొంచెం దూరం వెళ్ళాక కదా ఆఫ్ అవుతుందని. వెళ్ళొచ్చాను. చూసారు కదా ఇప్పుడు వీడియోలో ఇంజిన్ రన్నింగ్లో ఉంది, ఏబిఎస్ లైట్ కూడా ఆఫ్లో ఉంది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ లైట్ల కోసం రాజమండ్రి దాకా వెళ్ళి షోరూంలో వెయిట్ చేయాల్సి వచ్చేదంట. మీ బైక్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. కృష్ణ, నా బండి అందరూ చూడాలి, ఫుల్గా కవర్ చేయవా అని చెప్పారు. అందుకే ఫుల్గా కవర్ చేస్తున్నాను, ఏమనుకోకండి.